నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. పుతిన్ కు తెలిసిన ముచ్చట మన మీడియాకు తెలవలే పాపం. మీడియా మోడీ చేతులుందా అని మందైతురు కోపం. ఫ్లెక్సీలు కట్టి కాంగ్రెస్ వాళ్ళు వేసుకురు సెల్ఫ్ గోల్. గీంత చూసుకోరా అనుకుంటా వీడియో అవుతుంది ఫుల్ వైరల్. దావకాన స్టాఫ్ చెంప షెల్లు అనిపించిన మంత్రి అడ్లూరి. ఇట్లా చేయి చేసుకుంటే జనాలు అరుచుకోరా మరి? మైనర్ల మీద అరాచకాలు అవుతుంటే సీఎం చర్యలు తీసుకోరా, సపోర్ట్ చేయరా, బాధితులకు న్యాయం చేయరా? ఇగో ఇట్లా బండి భగీరథ్ పోక్సో కేసు మీద అందరు మాట్లాడుతుంటే నిన్న బండి సంజయ్ కూడా అవే మాటలు అంటుండట. ఏ ఊకరి ఆయన కొడుకు మీద చర్యలు తీసుకోమని ఆయన ఎందుకు అంటాడు అని అంటే ఈ వీడియో చూసినాక మీరే అన్నారు ఏమంటారు. బండి సంజయ్ పదవిని అడ్డం పెట్టుకుని ఆయన కొడుకు భగీరథను కాపాడుతున్నాడా, వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటా పొలిటికల్ పతారావు చూపిస్తున్నాడా అనుకుంటే తీరొక్క అనుమానాలు తిరగబెట్టినాయి కదా జనాల్లా. ఇదే టైంలో మైనర్ బుజ్జికి అన్యాయం అవుతుంటే సీఎం చూసుకుంటా కూర్చుంటా చర్యలు తీసుకోడా అని అప్పటి సీఎం కేసీఆర్ మీద బండి మాట్లాడిన ఒకప్పటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇట్లా 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తున్నారు. ఒక్కరి మీద యాక్షన్ లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఒక పోలీస్ అధికారి అంటాడు ఇది కామన్, నీ ఇంట్లో నీ బిడ్డకో నీ చెల్లెకో అయితే నీ కామన్ అనుకుంటావు. ఈ వీడియోని బీఆర్ఎస్ లీడర్ క్రిషాంక్ ఎక్స్లో పెట్టే వరకల్లా ఇంకింత వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. మరి ఆడవిళ్ళకి అన్యాయం చేయొద్దు, సీఎం సీరియస్గా తీసుకోవాలనుకుంటే అప్పుడు మాట్లాడిన బండి సంజయ్ మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిండో అంటే మందిదైతే ఓ లెక్క, బద్నాం బండి ఫ్యామిలీ మీద పడితే ఇంకో లెక్కనా అని అనుకుంటా ఇంటర్నెట్లో ఇచ్చి పడేస్తున్నారు నెటి జనాలు. నిన్న గిట్లనే రేవంత్ రెడ్డి పాత వీడియో కూడా వైరల్ అవుతుండే వరకలా జనాలు గట్టిగానే హరుచుకుంటారు. ఇప్పుడు ఏకంగా బండి వీడియోనే దొరికే వరకలా అదే ఫ్లోలో దేత్తాడే అని అనిపిస్తున్నారు. కార్యకర్తలు లీడర్లు అంటే పార్టీ పరువు కాపాడాలి, తప్పు మన సైడ్ ఉన్నా గానీ ఒప్పుకోకుండా కొట్లాడాలి. కానీ యూత్ కాంగ్రెస్ వాళ్ళు అతి ఆవేశంతో చేసిన ఓ పని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ తీరుకే సురుకులు పెట్టే కాడికి వచ్చింది. ఇప్పటికే మంది తిడుతుంది జాలదన్నట్టు సొంత పాటోళ్ళు చేసిన పనికి ఇంకిన్ని తిట్లు పడుతున్నాయి అట. ఇగో ఇట్లా బండి భగీరథ్ మీద పోక్సో కేసు పడి 8 రోజులైనా ఇంకా జాడ దొరకబడతలేరంటే మరి పోలీసు వాళ్ళని అనాలనా, సర్కార్ని అనాలనా, అసలు రాష్ట్రంలో ఏమవుతున్నది, గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అనుకుంటే సోషల్ మీడియా సొట్లు పెడుతుంటే తెలంగాణ యూత్ కాంగ్రెస్ వాళ్ళు చూడండి ఏం చేసిర్రు. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద పోక్సో కేసు పడి పరారీలు ఉన్నాడు, బీజేపీ నుంచి ఏం యాక్షన్ లేదు అనుకుంటే రాసి పెట్టి హైటెక్ సిటీ కాడ ఓ ఫ్లెక్సీ కట్టిరు. ఇక ఈ ఫ్లెక్సీలనే ఆ తోవెంట పోయేటోలే కాకుండా ఇంటర్నెట్లో వైరల్ అయ్యే వరకలా చూసిన నెటిజనాలు అందరూ తల తీరు కామెంట్లు చేస్తున్నారు. ఓరి నాయన పట్టుకోవాల్సింది, జాడ దొరకబట్టి అరెస్ట్ చేయవలసింది మీ కాంగ్రెస్ సర్కారే. హోంశాఖ కూడా మీ ప్రియతమ నేత రేవంత్ రెడ్డి తానే ఉన్నది. చెప్పుకుంటే సిగ్గుపోతుంది, మందిలో పతారా పల్సగైతుంది అనుకునేది పోయి ఇట్లా పైసలు పెట్టి మరీ ఫ్లెక్సీలు వేయించి ఇజ్జత్ తీసుకుంటారుగా అని అనుకుంటే ఈ ఫ్లెక్సీ వీడియోని షేర్ చేస్తారు కొందరు. 7 రోజులైనా పోలీసులు ఒకరిని దొరకబడతలేరంటే అది సర్కార్కే కదా చెడ్డ పేరు. ఇవన్నీ చూస్తుంటే బండి భగీరథను ఎన్నుకొని కాపాడుతుంది రేవంత్ రెడ్డి అనుకుంటా ఓపెన్ గానే ఒక్క తీర కామెంట్లు చేస్తారు. ఇది చూసిన వాళ్ళు మీ సొంత పార్టీనే, మీ సొంత సర్కార్నే మీరు ఎక్కిరించుకుంటే ఇట్లా ఫ్లెక్సీలు కట్టి జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు. మరి ఇప్పటికే ఓ మంత్రి ఏమో పోక్సో కేసు మీద మాట్లాడురయ్యా అని అంటే బయటకు వచ్చి ఆ పిల్లగాంది సేమ్ కులమే కాబట్టి పెళ్లి చేసేయర్రి అని మాట్లాడతాడు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అంటే ఇంకా అందరు అచ్చింతలేస్తారు కదా అని పీసీసీ చీఫ్ బయటకు వచ్చి అది ఆ మంత్రి వ్యక్తిగత అభిప్రాయము, దానికి పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్తాడు. ఇంకో దిక్కు యూత్ కాంగ్రెస్ ఏమో ఇసొంటి ఫ్లెక్సీలు కట్టి పార్టీని ఇంకిన్ని పంచాలకు గుంచుతారు. మీరేందో మీ విధానాలు ఏందో ఎవ్వరికి అర్థం కావుగా అని అనుకుంటా మీమ్స్ వేస్తారు. నిత్య హస్తం పార్టీ ఆగం కథలు చూస్తున్న వాళ్ళు. చట్టం అందరికి సమానమేనా, కాకుంటే కొందరికి ఏమన్నా ఎక్కువ సమానమా అనుకుంటా వ్యవస్థ మీద అనుమానాలు వచ్చే తీరు పబ్లిక్ మాట్లాడుకోబట్టిర్రు. బండి భగీరథ్ పోక్సో కేసు మీద బుజ్జి మైనరే కాదని కొందరు పంచాది లేపితే బుజ్జిదే తప్పట అని ఇంకొందరు ఇగరం తప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనకే గింత బాధ అనిపిస్తే పాపం ఆ బుజ్జోల తల్లికి ఏమనిపించాలి చెప్పుండ్రి. అందుకే గిట్లా ఆమె గోసంతా రాసి పెట్టింది. పరారీలున్న బండి భగీరథ్ని పట్టుకునేదెప్పుడు, అరెస్ట్ చేసేదెప్పుడు, కేసు ముంగటికి పోయేదెప్పుడు అని కొందరు మాట్లాడుతుంటే ఇంకొందరేమో బాధితురాలని బుజ్జి మీదనే ఇట్లా కాదు అట్లాట అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండే వరకలా వాళ్ళ అమ్మాయిగో ఇట్లా ఏ తారీఖు నాడు ఏమైంది, ఎవరిది తప్పు, ఎట్లా కేసును సైడ్ చేయాలని చూసిరు అనేది పాయింట్ టు పాయింట్ రాసి పెట్టింది. పోయినేడాది మా బిడ్డకు బండి భగీరథ్ పరిచయం అయిండు. ఫస్ట్ ఫ్రెండు అనుకుంటా సోపత్ చేసి అటెంక మా బిడ్డను చదువుకోనియకుండా సతా ఇచ్చిండు. ఈ ఏడాది జనవరిలో భగీరథ్ మా బిడ్డ ఇద్దరు నడమలు ఉల్లయింది. అది వరకే మా బిడ్డ మీద కొన్నిసార్లు లైంగిక దాడి చేసిండు. డిసెంబర్
డిసెంబర్ 31 నాడు బల్మీకి మందాపిచ్చి ఓసారి, ఓ అపార్ట్మెంట్ ఇంకోసారి నన్ను ఖరాబ్ చేసిండని మా బిడ్డనే చెప్పింది. ఎట్లా కొట్లాడదాం ఏంది అని మేము ఆలోచన చేస్తుంటేనే ఏప్రిల్ 21 నాడు మా బిడ్డ మీదనే బ్లాక్మెయిల్ కేసు పెట్టిరని తెలిసి ఉల్టా మా మీదనే కుట్ర చేస్తురని పసిగట్టినాము. మళ్ళీ తెల్లారే ఏప్రిల్ 22 తారీఖు నాడు సంగప్ప అంటానే మా ఇంటికి వచ్చి ఇద్దరు నడుమ నేనుండి మాట్లాడతానన్నాడు. దాంతో మర్నాడు ఏప్రిల్ 23 తారీఖు నాడు సంగప్ప కల్పిస్తే బండి సంజయ్ని కలిసినాము. సరే సెంట్రల్ మినిస్టర్ కదా, పెద్ద మనిషి, మంచి చెడు మాట్లాడతారు అనుకుంటే రివర్స్లో మా గురించి మా బిడ్డ గురించి గలీజ్గా మాట్లాడి బెదిరించి పంపించేసిండు. ఇక ఇట్లయితే కుదరది, నా బిడ్డకి న్యాయం జరగాలంటే లడాయి చేయవలసిందే అని మే 8 తారీఖు నాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేందుకు నా బిడ్డను తీసుకొని పోయినా. కానీ అక్కడ పోలీసులు ఎంత బతిలాడుకున్నా కానీ ఎంబటే ఫిర్యాదు తీసుకోకుండా గంటల కమానం మమ్మల్ని వెయిట్ చేయించారు. మేము ఎన్నో సార్లు అని బతిలాడిన తర్వాత బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ రాసిర్రు. మొదలు బండి భగీరథ్ మీద బెయిల్ వచ్చేటట్టు సెక్షన్లు పెట్టినా మా బిడ్డ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక సెక్షన్లు మార్చిర్రు. అయితే మేము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వెయిటింగ్ చేస్తున్న టైములనే మా బిడ్డ మీద కరీంనగర్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ కేసు పెట్టిండని తెలిసింది. మేము స్టేషన్లో ఉన్న టైంలో సీసీటీవీ ఫుటేజ్, రిజిస్టర్ టైమింగ్స్ అన్ని కరెక్ట్గా తీసిపెట్టుర్రి. అట్లా చేస్తే బండి భగీరథ్ ఏ టైంలో మా మీద కేసు పెట్టిండో క్లియర్గా తెలిసిపోతుందని మేము పోలీసులను కూడా చెప్పెట్టినాము. మేము మీడియాలని, సోషల్ మీడియా వాడేటోళ్ళని చేతులు జోడించి దండం పెట్టి ఒకటే అడుగుతున్నా, దయుంచి మా బిడ్డ ఫోటోలు, ఆమె పేరు అసంటివి ఏం బయట పెట్టకుర్రి. ఇంకో దిక్కు నా బిడ్డ మైనరే కాదు అనుకుంటా డేట్ ఆఫ్ బర్త్ మీద తీరొక రకంగా మాట్లాడుతున్నారు. ఈ కాగితాలు, డాక్యుమెంట్లు నా బిడ్డ పడుతున్న గోసం తీసేయలేవు కదా. పోక్సో కేసు మీద ఎవరి భయానికి వెనక ముందు కాకుండా కరెక్ట్గా విచారణ చేసి నా బిడ్డకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నా అని పురాగా పూసగుచ్చినట్టు మొత్తం రాసుకొచ్చింది ఇట్లా. కానీ చూడుర్రి, ఇంత పక్కాగా తారీఖులతో సహా ఏనాడు ఏమైంది, ఏం కథ, ఎట్లెట్లా పతాలు చూపించి కేసును పల్సగా చేసి చూసిర్రు, రివర్స్ కేసులు పెట్టి ఎట్లా సతాయించ చూసిర్రు అనేది ఇంత మంచిగా చెప్పినాక కూడా ఇంకొందరు ఇక్మతులు చేసి పవర్లు పదులు ఉన్న వాళ్ళ దిక్కే మాట్లాడు ఏందో అనుకుంటే కామెంట్లు చేయబట్టిరు ఈ లెటర్ చూసిన వాళ్ళు. పోలీస్ ఎస్కార్టో ఎర్ర బుక్ వేసుకొని సౌండ్ చేసుకుంటా ఎస్ఐలో మన రోడ్ల పొంట వస్తుంటే ఏమనుకుంటాం, ఎవరో ఎమ్మెల్యేనో ఎంపీనో విఐపీనో వస్తున్నట్టుండు అనుకుంటాం. ఎవలా వస్తుందని తొవ్వ పొడుగుతా చూస్తాం. అట్లనే ఈ రోడ్డు పొంటి కూడా పోలీస్ ఎస్కార్ట్ పోతుంటే ఎవరో పెద్ద లీడర్ వస్తుండు కావచ్చునని వీడియో తీస్తే ఏం రికార్డ్ అయిందో, ఎవరికా ఎస్కార్టో చూడండి. పోలీస్ బండ్లు పోతున్నాయి, నడిమిట్ల సిలిండర్ల వ్యాన్ పోతున్నాయి, కానీ ఇంత ఎస్కాట్ ఇచ్చిన వీఐపీ ఏడానంటే ఆ వ్యాన్లు ఆటోలు పోతున్న సిలిండర్లకే కావాలంతా సాగైరా. మహిబాద్ జిల్లా పెదముప్పారం కాడ ఇద్దరు ఎస్ఐలు డ్యూటీ చేసుకుంటా కావాలి కాస్తుండగా ముందో పోలీస్ కారు ఎనుకో పోలీస్ కారుతోని గ్యాస్ సిలిండర్లను పట్టుకపోతురు. ఇట్లా ఎండి బంగారం కంటైనర్లకు పెట్టినట్టు సిలిండర్లకు ఎందుకు ఇంత కావాలి అని అంటే ఎట్లుంది మరి బయట. ఇంట్లో మొగోళ్ళు రెండోసారి సాయ అడిగితేనే పొద్దుమాపు సాయ పెట్టుకుంటూ కూర్చుంటే గ్యాస్ ఎన్ని రోజులు వస్తుందా, బుక్ చేస్తే ఎన్ని రోజుల కోసం సిలిండర్ అని అనుకుంటే ఇంటి మొగన్ మీదకే మొత్తుకుంటారు. ఇంత కరువు ఉంది కాబట్టి కొన్నిటి కాడ సిలిండర్లను ఎత్తుకపోవడు, బెదిరించి గుంజుకపోవడు మస్తుగా అవుతున్నాయి. కొన్నిటి కాడైతే సిలిండర్ బండి వచ్చి ఆగంగానే ఆగం చేసి ఎంత కంట్రోల్ చేసినా ఆగకుండా దొరికినట్టు వేసుకోపోవట్టిరు. అందుకే అసలే సిలిండర్ ముచ్చట్ల దేశం క్లిష్ట పరిస్థితులు ఉంది. మళ్ళీ ఆయనతో ఎత్తుకపోయినాక నెత్తినోరు కొట్టుకుంటే ఏమున్నది, ముందు జాగ్రత్త మందు అనుకుని ఉపాయం చేసిరట. కానీ చూడుర్రి, ఓదిక్కు పెట్రోల్ డీజిల్ తక్కువ వాడుర్రి, బండ్లు కార్లు బయటికి తీయకుర్రి అని మోడీ సారే మొత్తుకుంటుండే. ఆఖరికి ఆయననే కష్టమైనా కానీ కాన్వాయ్ తగ్గించుకొని 2 కార్లలో తిరుగుతుంటే ఇడేమో సిలిండర్ బండలకు పోలీస్ ఎస్కార్ట్ వాడే కథ వచ్చింది పాపం. పుట్ల కొద్ది సీసీ కెమెరాలున్నా, పోలీసులున్నా దొంగలు మాత్రం దాగుతలేరు. మనమేమో తాళమేసినాం కదా ఎవరు తీస్తాడు అనుకుంటాం. కానీ దొంగను తెలివి ముంగట ఎంత పెద్ద తాళం వేసినా Z+ సెక్యూరిటీ పెట్టినా ఉత్తదే అని ఇది చూసినాకనే అర్థమైంది. నలుగురు గూడి మంచి పనులు చేసుడేమో గాని చెడ్డ పనులు చేసుట్లో మాత్రం కలిసిమెలిసి చేస్తారు. ఇగో వీళ్ళ లెక్కనే. ఇగో ఈడ పెద్ద మనిషి ఆ తెల్ల స్కూటీలో పైసలు పెట్టి పోయిండు. మెల్లగా ఆడికెళ్ళి 2 మోతేవార్లు చెరవు బండి వేసుకొని వచ్చారు. అటు ఇటు చూసి చుట్టుపక్కల అంతటా ఏదో పనేలుగా పెట్టి నీకు వచ్చినట్టే నిలబడ్డరు. ఎవ్వరు మనల్ని చూస్తలేరు. ఇక పని కానిద్దామని స్కూటీ తానికి వచ్చి మరి అంత అలుగ్గున ఎట్లా లేపిర్రో ఏం పాడో స్కూటీ డిక్కిని తీసి పైసలు మడత పెట్టుకొని పరారయ్యారు. ఇదంతా ఆడనే ఉండి గమనిస్తున్న ఓ పిల్లగాడు అంకుల్ పైసలు ఎత్తుకపోయారని మొత్తుకోగానే ఉన్నోళ్ళంతా ఎంబడవాడు ఉరికిరు. మరి దొరికిండా దొంగ బడివేగాడు లేడా అనేది తెలియదు కానీ కర్ణాటకలో ఉన్న కోలార్లో అయింది ఈ దొంగతనం. చూసిరా ఎట్లా మోపాయిర్రో మంది సొమ్ము మీద ఆశపడి అడ్డమైన వాళ్ళు. పాపం ఎన్ని రోజుల సంధి దాచి పెడుతున్న పైసలు అవి దేనికోసం తెచ్చిండో, ఎన్ని ఆశలు పెట్టుకుండో పెద్ద మనిషి గాని అట్టిగా మంది జోబుల పడే ఎట్లా నాశనం అయిపోతారో ఇసొంటి దొంగ బట్టే బాజుగాళ్ళు అని ఆడున్నోళ్ళు కూడా అనబట్టే. చూసిరు కదా, మనమేమో తాళం వేసినాం కదా అని ఏడికోతతి అనుకుంటాం. ఇదంతా జాదు తెలుగు ఉన్నోళ్లకు తాళం అడ్డమా? మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టు ఎలక్షన్ల ఏదాకా ఎదురు చూసి రేట్లు పెంచమని మాట్లాడి ఇంత ఓట్ల పండుగ అయిపోయినాక ఇట్లా పబ్లిక్ పర్సుల్ని పల్సగా చేసే పనులు చేసింది మోడీ సర్కారు.
కామన్ మ్యాన్ కి కళ్ళు తిరిగే తీరు రేట్లు పెంచి ఇప్పట్లో తగ్గేదేలే అనిపిస్తుంది ఇట్లా. మోడీ మార్కు పాలన అని పార్టీలు పూటకు 10 సార్లు చెప్తుంటే ఏందో అనుకున్నాం కానీ ఇట్లా రేట్లు పెంచడం అనుకోలేదు పోర్రి. పెట్రోల్ డీజిల్ మీద లీటర్కు 3 రూపాయలు పెంచి మేరే ప్యారే దేశవాసియో ఆజ్ సుబే 6 బజే సే రేట్స్ బడా హోతా హే అని అనిపించేలా పొద్దుగాల 6 సందే పెరిగిన రేట్లకే పబ్లిక్ అమ్ముతున్నారు. ఈ ఎన్నికల రిజల్టులు వచ్చేసినాయి. 5 రాష్ట్రాలలో 3 తాన కమలం పార్టీ గెలిచి పువ్వు పురాగించుకున్నది. ఆ రాష్ట్రాలకు బీజేపీ సీఎంలు కూడా వచ్చేసారు. దాంతో ముందుగాల పెంచము అని డైలాగులు దంచుకొట్టి ఇప్పుడు రాత్రికి రాత్రి రప్పున వేయించేసారు. మరి పెట్రోల్ డీజిల్ పెరిగితే ఒకటేనా? దాంతో లింకున్న ఎన్ని పెరుగుతాయి రేపు కూరగాయలు, పాలు, పండ్లు, పప్పులు, క్యాబ్ల రేట్లు, ఆన్లైన్ డెలివరీ ఛార్జీలు, ఇట్లా ట్రాన్స్పోర్ట్ మీద నడిచే అన్ని అమాంతం పెరిగి మధ్యతరగతి పబ్లిక్ నిద్ర లేకుండా చేస్తాయి. అటు ఊర్లల్లో ట్రాక్టర్లతోనే నా వ్యవసాయం నడిచేది. డీజిల్ రేట్లు పెరిగితే రేపటి నాడు ఖర్చులు పెరిగి రైతులు కూడా రందల పాలే కదా. ఏమనంటే దేశాలు యుద్ధం చేస్తున్నాయి కాబట్టి మన చేతులు ఏం లేదని చెప్తున్నారు సెంట్రల్ బీజేపీ లీడర్లు. మరి రేపటి నాడు యుద్ధం అయిపోయి ఎక్కడిదక్కడ సల్లగైతే ఎప్పటిలకనే రేట్లు ఉంటాయి. ఎన్కసీర్ ఎట్లయినా తక్కువ చేస్తామన్న మాట కూడా సెంట్రల్ సర్కార్కి వెళ్ళి వస్తలేదు. మోడీ సార్ బండ్లు కార్లు బయట తీయకుర్రి అని పని కట్టుకుని ప్రసారం చేస్తుండ్రు కదా. ఇగో ఇట్లా రేట్లు పెరిగితే ఆయన చెప్పవలసిన అక్కరేం లేదు. ఆటోమేటిక్గా జనాలే బండ్ల మీద ఓడి బంద్ చేసి మొత్తానికి మోడీ మాట నిలబెడతారు. కానీ ఏమో పోరా నచ్చేదిన అంటే కామన్ పబ్లిక్ నిచ్చే సచ్చేదినే అన్నట్టే ఉందిగా ముచ్చట అనుకుంటా గులుగా పట్టిరు. బంకుల కాడ పెరిగిన రేట్లతోనే పెట్రోల్ కొట్టించుకుంటున్న పబ్లిక్. దేశం మీద ఏమైతుందనే వార్తలు చెప్పవలసిన మీడియా గురించి దేశం అంతటా తెలవవలసిన వార్తనే ఇది. ముచ్చట ఏంటంటే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ నుండి ఉత్తరప్రదేశ్లో గాలి తుఫాన్ వచ్చి చచ్చిపోయిన 100 మందికి నా సంతాపం చెప్తున్నా అనుకుంటా మోడీ సార్కో మెసేజ్ పంపిండు. ఈ ముచ్చటని రష్యా ఫారిన్ అఫైర్స్ శాఖలు ట్వీట్ పెడితే గానీ బయటికి రాలేదంటే చూడుండ్రి. దేశంలో మీడియా ఏ రేంజ్ లో పనితనం చూపిస్తుందో. మరి ఇంతమంది చచ్చిపోతే బయటి దేశం ప్రెసిడెంట్ కు బాధ అనిపించి మాట్లాడిండు కానీ మన ప్రియతమ నేత పిఎం మోడీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలే, ఒక్క ట్వీట్ కూడా పెట్టలే. చూడురి అనుకుంటే ఈ తీరులో మోడీ సార్ మీద సెటర్లేస్తారు సోషల్ మీడియాలో. మేరే ప్యారే దేశవాసియో అని స్పీచ్లు దంచే మోడీ సారు అదే దేశవాసియోకి అసలు దేశంలో ఏమైతున్నది, మరీ ముఖ్యంగా వాళ్ళ పార్టీ పవర్లు ఉన్న రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది బయటి ప్రపంచానికి తెలియనియకుండా చేస్తుండా ఏంది అనేది నిన్న సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది. ఉత్తరప్రదేశ్లో గాలి తుఫాన్ వచ్చి చచ్చిపోయిన 100 మందికి నా సంతాపం చెప్తున్నా అనుకుంటా మోడీ సార్కు రష్యా ప్రెసిడెంట్ రాసి పంపేవర్కలా ఎక్కడో రష్యా రాజధాని మాస్కోలో ఉన్న ఆయనకు తెలిసిన ముచ్చట ఇక్కడ సెలబ్రిటీల ఇండ్లల్లా లీడర్ల ఫామ్ హౌస్లల్లా ఎప్పుడు ఏమైతుందని గప్పాలు కొట్టే హిందీ ఇంగ్లీష్ ఛానళ్ళు నేషనల్ మీడియాకు కూడా తెలియదంటే అదే ఇచ్చేంతరం. మరి ఎలక్షన్ రాగానే ఫోటోలు వీడియోలతో ప్రచారం చేసుకున్నట్ల మోడీ సార్ తరీకనే అలాగా కెమెరాలతో మ్యాజిక్ చేసుట్లా పీఎం సార్ను మించిన లేరు అనుకుంటే మస్తు మంది కామెంట్లు చేస్తుంటారు. కానీ అదే మోడీ సార్ మాత్రం అలా పార్టీ పాలన రాష్ట్రాల్లో ఏమైతుంది, పబ్లిక్ ఏం తిప్పలవుతుంది అనేది జనాలకు తెలియదు, పబ్లిక్లో ప్రచారం కాదు. అదే మ్యాజిక్. సార్ అనుకూల మీడియా కూల్గా ఇటువంటి ముచ్చట్లను దాచిపెడుతుంది మరి అనుకుంటా గట్టిగానే గరం అవుతుంది నేటి జనాలు. ఒక ఈ ముచ్చటనే కాదు, ఉత్తరప్రదేశ్లో తీరే ఏ రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉన్నా కానీ పబ్లిక్ కష్టాల గురించి పేపర్లలో పెన్ను పట్టి రాయరు. ఛానళ్ళలో చర్చలు కాదు కదా, స్క్రోలింగ్ కూడా రావు అనుకుంటా నిచ్చే పేపర్ చదివేటోళ్ళు టీవీలు చూసేటోళ్ళు గుల్గబట్టిరు. ఇప్పటికే కమలం పార్టీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలలో ఇదే ముచ్చట చూస్తున్నాం కదా. ఇప్పటిదాకా బయటకు వచ్చిన ముచ్చట్లన్నీ కూడా సోషల్ మీడియా చేయంగా చేతులునయంగా షేర్లుగా తెలిసిన ముచ్చట్లే అనుకుంటా కామెంట్లు చేయబట్టి నేటి జనాలు. కమలం సర్కార్లు ఉంటే ఖచ్చితంగా అక్కడ పబ్లిక్ బీజేపీ ఏల్బడలే ఎసొంటి తిప్పలు పడుతున్నారు, ఏం సౌలతులు లేక విలవిల్లాడిపోతున్నారు. అసలు ఆడ ఏమైతుంది ఇవేం రాయరు, బయట ప్రపంచానికి బాజాబ్తో తెలియనీయరు అని అనుకుంటా కట్టల కామెంట్లు చేసి తిప్పబట్టిరిగా. ఇందుకు కాదు రాహుల్ గాంధీ గోధి మీడియా అని గట్టి కరుచుకునేది. మోడీ జస్ట్ వంగమంటే మీడియా ఏకంగా సాగిలబడుతుందిగా. ఆయన ప్రకృతి విపత్తు వచ్చి చచ్చిపోయిరా, దాన్ని చూపించేందుకు ఏమున్నది. మీ బీజేపీ ఏలుబడి ఉన్న రాష్ట్రాల కట్టిన బిల్డింగ్లు బ్రిడ్జీలు రోజుకోటి కూలుతున్నాయి. ఈ 100 మంది పాపం అట్లా జీవిడిచిన వాళ్ళు కాదు కదా అని అనుకుంటూ ఆ వీడియోలను పెట్టి ట్రోల్ చేస్తున్నారు జనాలు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ పవర్ లేకున్నా కానీ పరిస్థితి గట్టనే ఉందని అనుకుంటా ఈ స్టేట్ పబ్లిక్ కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. బండి భగీరథ్ పోక్సో కేసు ముచ్చట్ల మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్లు పేపర్లు అన్ని కూడా సైలెంట్గా ఉంటే సోషల్ మీడియా చేయగానే ఏ పూట కాపూట అప్డేట్లు, కేసు ఏం దాకొచ్చింది, ఎవరు ఎన్నుకోండి, ఏమేమి నడిపిస్తారు అనేవన్నీ తెలుస్తున్నాయి అనుకుంటా యూపీ ముచ్చటకు ఇక్కడ మీడియా తీరుకు లింకు పెట్టి ఇరుగమర అరుచుకుంటారుగా జనాలు. ఆవేశాన్ని ఆపుతారేమో గానీ అభిమానాన్ని ఆపలేమంటారు. అదే అభిమానం పైసల రూపంలో వస్తాయి, ఆపనికి చేతులు వస్తాయా? కానీ గిడ ఓ మనిషి నువ్వు నాకు నచ్చావు సినిమాల రోలర్ కోస్టర్ ఎక్కిన బ్రహ్మానందం తీరు ఆపు రోయ్ అన్నా కూడా ఆపకుండా సంచులే గుమ్మరిస్తురు అభిమానము. ఏం చూపిస్తురు చూడుని. మనకి ఇష్టమైన హీరో సినిమా వస్తే వాళ్ళ బొమ్మల మీద సంచులు పేపర్లు జల్లి వాళ్ళ మీద ఉన్న అభిమానము ఇష్టం చూపించుకున్నాడు ఎవరైనా చేస్తారు, అది కామనే. కానీ చూడండి సింగర్ వాడిన పాటలకు ఫిదా అయ్యి ఎటువంటి అభిమానం చూపెట్టిర్రో. గుజరాత్లో అయినా ఓ ప్రోగ్రాంలా పాటలు వాడనీకే ఈ సింగర్ను పిలిపించిరట. ఇక ఆయన పాటలు పాడుతుంటే ఇలా మనసు ఎంతగానం పులకరించిందో గాని, అరే
అభిమానం అంటే ఏందో చూపిద్దాం, ఆ పైసల సంచులు పట్టుకరరిరా అని నోట్ల సంచులు తెచ్చి ఒక్క తీరే గుమ్మరిచ్చిర్రు. ఎంతగానం అంటే ఆ పుర్రి అని చేయి చూపించే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మనిషి పురాగా మునిగిపోయేటట్టు గుమ్మరిచ్చిర్రు. మామూలుగా దావత్లల్లా మనకు ఆట పాట నచ్చితే పైసలు తిప్పి చేతిలో పెట్టంగా చూసినాం కానీ ఇట్లా కరెన్సీ నోట్ల వర్షం కురిపించుడు చూస్తే వారేవా అనిపిస్తుంది. అలా అభిమానము ఆ పైసలు చూసి ఆ సింగర్ ఎంతగానో ఖుషి అయిండో కానీ ఆయనను చూసి మన నెటిజన్లే ఎక్కువ మురిసిపోతురు. అబ్బా మాకు కూడా గిసొంటి రోజులు వస్తే బాగుండుగా, అరే ఎవరన్నా వచ్చి గిసొంటి అభిమానం చూపిర్రా అని కామెంట్లు పెట్టుకుంటా షేరింగ్లు చేసి మురుస్తుర్రు. మొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కరీంనగర్ ప్రైవేట్ దవాఖాన్లా లిఫ్ట్ లిరికి జరసేపు గాయ అయింది కదా కథ అంతా. అవును, అందరికి ఎరుకున్న ముచ్చట్నే ఇప్పుడుగా పాత ముచ్చట ఎందుకు ముంగటేసుకోరా అంటే ఇగో ఓ కొత్త ముచ్చట ఒకటి బయటకు వచ్చింది, చూపిద్దామని పట్టుకొచ్చిన. సీసీటీవీ ఫుటేజ్ ను సక్కా చూడురో పారి. అగో ఆడికెళ్ళి మంత్రి వచ్చుడొచ్చుడా ఒకళ్ళ చెంప పాటు మన వలగొట్టిండు, గట్టిగా గదరాయించుకుంటా నూకేసుకుంటూ వచ్చిండు. మరి బొమ్మ అనుకుర్రో మనిషి అనుకుర్రో మన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ సార్ గాని కట్టలు తెంచి చూపెట్టిండు కోపాన్ని. సార్ కరీంనగర్ దవాఖానా లిఫ్ట్ లో ఎక్కినప్పుడు రోప్ దిగిపోయి కింద పడిపోయింది కదా, ఆ కోపానికి ఇట్లా బయటకు వచ్చి చూపెట్టిండు. అందరికి సార్ కింద పడిపోయాయి కదా అన్న వీడియోని కానొచ్చి అయ్యో అనుకుర్రు. కానీ ఇప్పుడు ఈ కోపాన్ని చూపిస్తున్న వీడియోలు బయట పడే వరకల్లా అసలు రూపం తెలుస్తుంది అంటుర్రు. ఇది చూసిన జనాలు కూడా సార్ను కామెంట్లలో గట్టిగానే ఆడుచుకుంటుర్రు. పాపం వాళ్ళు కూడా ఏమైనా కావాలని చేసిరా సారు, చేయలే కదా, అదేదో పొరపాట్లయింది. ఇంకో పారి గిసొంటి కాకుండా చూసుకోర్రి, ఏమన్నా రిపేర్లు ఉంటే జల్దీనే చేపిరా అని చెప్పాల్సింది పోయి గిట్లా చేయి చేసుకున్నాడు గిదేం పద్ధతి సార్ అని గట్టిగానే ఆడుచుకుంటుర్రు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పుట్టెడు పంచాలల్లా మందితోని మాటలు పడుతుంది. మీదికెళ్ళి గిసొంటి మంత్రులు చేసే పనులతోని ఉన్నగా ఆయనతో పాతార కూడా ఇంకింత పాల్సగా అవుతుంది. ఏమంటారులా చూసిరానిలా పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.